10 వారాల పాటు నామినేషన్‌లో లేని ఇమాన్యుల్ 11వ వారం నుంచి నామినేషన్ నామినేషన్‌కి వచ్చాడు. ఏంటి? ఎందుకొచ్చాడు? ఏంటి కారణం చెప్పు? అది బర్నీ గారే చెప్పారు. ఆ! లైక్ వెళ్ళిరా హ్మ్. బయట ఇంతవరకు నువ్వు నామినేషన్‌లోకి రాలేదు హ్మ్. కాబట్టి ఒకసారి నువ్వు వెళ్ళేసి వస్తే హ్మ్. ఆడియన్స్ నిన్ను ఎంతవరకు తీసుకుంటున్నారు, హ్మ్. నిన్ను ఎంతవరకు యాక్సెప్ట్ చేశారు అనేది తెలుసుకో. హ్మ్. దాన్ని బట్టి దెన్ హ్మ్. నువ్వు మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ఉంటదని చెప్పేసి బర్నీ గారు నామినేట్ చేశారు. సో, అది తనకి చాలా ఇంపార్టెంట్. అవునవును. సో, అది బయటికొచ్చిన తర్వాత తనని సపోర్ట్ చేసేవాళ్ళు హ్మ్. తనని ఎంత స్టేజ్‌లో పెట్టారనేది మనం అందరం చూసాం. హ్మ్. సో, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. హ్మ్. హ్మ్. 10 వారాలు కంటిన్యూగా లేని వాళ్ళు హ్మ్. సో, తన గేమ్‌ని కూడా అబ్జర్వ్ చేసుకుంటా వచ్చి వన్స్ వచ్చాడు అనంగాల్నే హ్మ్. తన గేమ్‌కి తను పెట్టిన ఎఫెక్ట్స్‌కి వాళ్ళిచ్చిన ఒకే ఒక గిఫ్ట్ ఓట్. అవును. ఆ ఓటేసి తనని మళ్ళీ టాప్ 1కి తీసుకొని నిలబెట్టి ఇప్పటికి కంటిన్యూ అయ్యేలాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు తగ్గుతున్నాయి టాప్ 1? గతంలో ఎప్పుడు చూసినా ఇమాన్యుల్ టాప్ 1లోనే ఉన్నాడు యాహ్! ఓటింగ్‌లో. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎళ్తున్నాడు, తనూజ ఎళ్తుంది. ఇమాన్యుల్ థర్డ్‌కొస్తున్నాడు, మళ్ళీ సెకండ్‌కొస్తున్నాడు. హ్మ్. ఫ్లిప్ అవుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ అనేది ఏం లేదు. సమ్‌టైమ్స్ ఏంటనంటే ఒక్కొక్కళ్ళకి హైప్ ఇచ్చే ఎపిసోడ్స్, హ్మ్. హ్మ్. హైప్ ఇచ్చే సిట్యుయేషన్స్ రావచ్చు, హ్మ్. గేమ్స్ కావచ్చు. హ్మ్. సమ్‌టైమ్స్ ఏమో ఓడిపోయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. హ్మ్. కళ్యాణ్ గారు గెలిచినవి ఉన్నాయి. హ్మ్. తనుజ గారు గెలిచినవి ఉన్నాయి. హ్మ్. వాళ్ళ కెప్టెన్సీలో వాళ్ళు కష్టపడ్డారు. సో, హ్మ్. వాళ్ళకి తగ్గ ఆడియన్స్ వాళ్ళకి ఓటేయడం జరుగుతుంది. హ్మ్. అలాగే కొన్ని కొన్ని సార్లు ఇమ్మాన్యుయల్ కష్టపడ్డవన్నీ వాళ్ళకి తగ్గ ఇమ్మాన్యుయల్‌కి తగ్గ ఫ్యాన్స్ కూడా వాళ్ళకి ఓటేయటం. హ్మ్. ఫ్లిప్పింగ్ అనేది ముందుకు వెళ్ళటం, వెనక్కి వెళ్ళటం అది కామన్. కామన్. హ్మ్. ఫైనల్ ఏదైతే ఉంటదో హ్మ్. దాన్ని మనం డిసైడ్ చేసుకుంటాం. హ్మ్. హ్మ్. సో, ఫైనల్ ఎలా తీసుకుంటారు ఆడియన్స్ ఏంటి అనేదే వెయిటింగ్. హ్మ్.